హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధులికా వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సేమియాతో హల్వా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు 2 కప్పుల పాలు, 1 కప్పు బెల్లం, 1 కప్పు సేమియా, కొద్దిగా నెయ్యి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం తురుము వేసుకుందాం. అది కరగడానికి సరిపడా నీళ్ళు. దీని మొత్తాన్ని కరిగే వరకు వేడి చేయాలి. ఇది ఇక్కడ కరుగుతూ ఉంటుంది. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు సేమియా, 3 ఇలాచీలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇది బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్క పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 కప్పుల పాలు పోస్తాం. ఈ పాలు కొంచెం మరగాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అందులో వేసేద్దాం. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న సేమియా పౌడర్ని వేద్దాం. వేస్తూ కలపాలి, ఇది ఉండలు కట్టకుండా. ఇది మొత్తం ఉండలు కట్టకుండా మొత్తం కలిపేయాలి ఇందులో కలిసేటట్టు. ఇలా ఉండలు లేకుండా మొత్తం పౌడర్ మొత్తం కలపాలి. దీంట్లో ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్లో కొద్దిగా పోసుకుంటూ మళ్ళీ కలిపేద్దాం. మిగతా వాటర్ కూడా మొత్తం పోసి కలిపేద్దాం. ఇలా వడగట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఏమైనా డస్ట్ లాగా ఉంటే అంతా దీంట్లో పట్టేసుకుంటుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉండలన్నీ కరిగిస్తూ మొత్తం ఇదంతా దగ్గరికి వచ్చే వరకు కలపాలి. ఇదంతా ఇలా దగ్గర రావాలి. ఇలా దగ్గరికి వచ్చినాక కొద్దిగా ఫుడ్ కలర్ కోసం అవసరమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీ ఇష్టం, ఉంటేనే వేసుకోవాలి. నేను కొద్దిగా వేసాను. ఒక 3-4 స్పూన్స్ నెయ్యి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి.
దీన్ని మొత్తం కలిపేద్దాం. అయ్యో, దీంట్లోనే బాదం, కిస్మిస్, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను బాదం, కిస్మిస్ వేసాను. వేసి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇదంతా దగ్గర రావాలి, ఇదంతా ప్యాన్ నుండి దూరం రావాలి. ఈ ప్యాన్ నుండి దూరం అయ్యే వరకు కలపాలి. ఇదంతా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా హల్వా రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.